అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పచ్చిమిరపను లాభదాయకంగా పండిస్తున్న విజయనగరం రైతు అనుభవాలు, మల్లె తోటల్లో అధిక పూల దిగుబడికి ప్రస్తుత చర్యలు, కర్బూజాలో కాయ పగుళ్లు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేసవికాలంలో సహజ పరిమళాలతో విరబూస్తాయి మల్లె తోటలు. ఈ సీజన్లో దాదాపు 2 నుంచి 3 నెలల పూతకాలం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ మాసాల్లో కొమ్మ కత్తిరింపులు చేసిన అనంతరం తోటలు చిగురించి 5-6 వారాలకు మొదటి పూల కోతనిస్తాయి. ప్రస్తుతం చాలా చోట్ల మల్లె తోటలు మొగ్గతొడిగే దశలో ఉన్నాయి. ఈ తోటల నుంచి మంచి పూల దిగుబడి పొందాలంటే పోషక యాజమాన్యం ఎలా చేపట్టాలి, చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి? శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో గనక కొమ్మ కత్తిరింపులు చేసుకున్న రైతులు జనవరి మాసంలో సేంద్రియ ఎరువులు వేసుకొని ఆ తర్వాత ఫిబ్రవరి మాసంలో రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. మల్లెలో మంచి దిగుబడులు రావాలంటే, మొక్కలకు మంచి శాకంగా పెరిగి పూత బాగా రావాలంటే సంవత్సరానికి 6 దఫాలుగా కనుక మనము ఎరువులను సమభాగాల్లో చేసుకొని కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన పూలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో మొదటి దఫాగా రసాయన ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన ఎరువులు ముఖ్యంగా అమోనియం సల్ఫేట్ ప్రతి మొక్కకు 20 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి మొక్కకు 40 గ్రాములు కనుక వేసుకున్నట్లయితే ఈ విధంగా సమభాగాల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి అంటే సంవత్సరం పొడుగున 6 సార్లు కనుక వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి అవకాశం ఉంటుంది. రసాయన ఎరువులతో పాటు పైపాటుగా కూడా మనము సూక్ష్మధాతు మిశ్రమాన్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే సూక్ష్మ ధాతువుల నుంచి కూడా మొక్కల్ని కాపాడుకోవడానికి అవసరం. ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ అంటే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పూలను కోసుకునే సమయంలో బోరాన్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూలు కోసిన తర్వాత నిల్వ ఉంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పూత సమయంలో మనం వివిధమైన రసాయనాలను కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. పూత రావటం కోసము పూత ప్రారంభ దశలో ముఖ్యంగా మనం నైట్రోబెంజిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అధిక పూత మొగ్గలు ఎక్కువ వచ్చి ఎక్కువ పూత వచ్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నైట్రోబెంజిన్తో పాటు ట్రైకాంటినాల్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చడానికి అవకాశం ఉంటుంది. మల్లెలో మనము వేసవిలో పూతకు వస్తుంది కాబట్టి ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ తెగులు మరియు చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ సమయంలో మైట్ అంటే నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలకు ఆకుల క్రింద భాగం నుంచి రసం పీల్చి ఆకులు నిర్జీవమై ఆకుల పై భాగంలో మనకి ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. మొక్క నిర్జీవం అయిపోయి
పూల దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫినిజాక్విన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా అబామిక్టిన్ 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. కాబట్టి మన రైతు సోదరులు ఈ కెమికల్ మందులు ముందు పిచికారీ చేసుకోవడం కంటే ముందుగానే నెలకొకసారి కనుక వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులు రాకుండా ముందుగానే జాగ్రత్తగా మనం మొక్కల నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పుత్సమయంలో వచ్చే చీడపీడల్లో ముఖ్యంగా మనం గమనించవలసింది మొగ్గ పురుగు ఆ పువ్వు లోపల ఉండి పువ్వు రేకులను తినివేయటం వల్ల గుండ్రటి రంధ్రాలు చేసి మళ్ళీ ఆ పువ్వు నుంచి బయటకు వచ్చి మిగతా పూలన్నింటిలో కూడా ఈ పురుగు ఆశించి పూలన్నింటినీ నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పువ్వు ఆశించడం వల్ల మొగ్గలన్నీ కూడా గులాబీ రంగులోకి మారిపోయి మార్కెట్కి అనువుగా ఉండవు. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకొని దీనికి నివారణ చర్యగా ముందుగానే మనము సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించవలసి ఉంటుంది. 1 ఎకరానికి హెలిల్యూర్ అనే ట్రాప్ అంటే ఫెరమోన్ ట్రాప్ని మనం 1 ఎకరానికి 4 పెట్టుకున్నట్లయితే ముందుగానే దీన్ని గమనించుకొని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలకొకసారి వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము బ్యాసిలస్ తురంజెన్సిస్ కూడా 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉధృతి ఎక్కువగా మీరు గమనించినట్లయితే రసాయన పురుగు మందులని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. పైనోసాడ్ 0.3 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేక థయాక్లోప్రిడ్ కూడా 1 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మొగ్గ పురుగుని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొగ్గ ఈగ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వేసవిలో. దీన్ని కూడా నివారించుకోవడానికి క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మొక్క మొదల్లో పోసుకోవడం. అయితే ప్రతి మొక్కకు ఒక 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కనుక గుళికల్ని కనుక వేసుకున్నట్లయితే భూమిలో ఉండే లార్వాల్ని కూడా మనం నశింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క పైన కూడా మనము ప్రొఫినోఫాస్ 2 ml లీటర్ నీటి కలిపి మొక్కల పైన ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు పిచికారీ చేసుకుంటే దీన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వేసవిలో మనకి మల్లెలో ఎండు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. వేసవిలో దీనికి గాను మనము వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి 2 రోజులకి నీరు ఇవ్వాలి. అదే డ్రిప్ ద్వారా కనుక రైతులు నీరు ఇవ్వాలనుకుంటే ప్రతి మొక్కకు ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కాబట్టి ఆ విధంగా గమనించుకొని నీరు ఇచ్చుకోవాలి. నీటి కనుక ఎక్కువగా ఇచ్చుకున్నట్లయితే మనకి ఎండు తెగులు అవకాశం ఉంటుంది. ఎండు తెగులు మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఆకులు పాలిపోవటము, ఆకుల్లో నుంచి పత్రహరితం పోయి పసుపు రంగులోకి మారిపోవటము, ఆకులు నిర్జీవం అయిపోయి మొక్క పైనుంచి కింది వరకు ఎండుకుంటూ పోతుంది. ఈ విధమైన మొక్కల్ని ఎక్కడైనా మనం గమనించినట్లయితే దాన్ని కంపల్సరీగా మనం రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టాలి. లేకపోతే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు పాకి పొలం అంతా కూడా అన్ని మొక్కల్ని కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగులు నివారణకు 3 గ్రాములు కాపరాక్సి క్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి పాదులలో కనుక పోసుకున్నట్లయితే మనం దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన చర్యలు పాటించి రైతు సోదరులు వేసవిలో వచ్చే మల్లె నుంచి అధిక దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. వేసవిలో దాహార్తిని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బూజాలకు పేరు. శివరాత్రి, రంజాన్ సమయాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ కాలంలో సాగు ఎక్కువగా కనిపిస్తుంది. ఒకప్పుడు వేసవిలోనే కనిపించే ఈ పండ్లు పెరుగుతున్న ఎగుమతి అవకాశాలతో సంవత్సరం పొడవునా మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. రైతులు మేలైన రకాలను ఎంచుకొని ఆధునిక సాంకేతిక పద్ధతులతో సాగును లాభసాటిగా ముందుకు నడిపిస్తున్నారు. డ్రిప్, మల్చింగ్ వంటి ఆధునిక విధానాలతో నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు. అయితే కర్బూజాలో ఒక్కోసారి పండ్లు పగిలి నాణ్యత, దిగుబడి తగ్గడం జరుగుతుంది. అసలు కర్బూజాలో కాయ పగుళ్లకు కారణాలేంటి? వీటిని అధిగమించే మార్గాలేవి? చూసేద్దామా? సాధారణంగా ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఈ కాలంలో కాయపగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు బోరాన్ లోపం, నీటి తడుల్లో వ్యత్యాసాలు కాయపగుళ్లకు కారణమవుతాయి. బోరాన్ ధాతువు లోపాలు రావడానికి గల కారణాలను గమనించినట్లయితే నేలల్లో తగినంత సేంద్రియ పదార్థం లేకపోవడం, సాగు చేసే నేల చౌడు, ఉప్పు గుణాలు కలిగి ఉండటం, భూమిలో నత్రజని, భాస్వరం ఎక్కువగా ఉండటం లేదా పంట కాలంలో ఈ ఎరువులను అధికంగా వేయటం,
మనం అందించే నీటిలో హానికర లవణాలు అధికంగా ఉండటం వల్ల కూడా ఈ లోప లక్షణాలు కనపడుతుంటాయి. బోరాన్ లోప లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదట ఆకులు పచ్చదనం కోల్పోయి ముడతలు పడి జీవం కోల్పోయినట్లుగా కనపడతాయి. తీగల ఎదుగుదల తగ్గి పూత తక్కువగా రావటం, ఒకవేళ వచ్చినా మగపూలు ఎక్కువగా వచ్చి ఆడపూల శాతం తక్కువగా ఉంటుంది. కాయల్లో పగుళ్లు నిలువుగా వచ్చి కోసినట్లుగా ఉండటం ఈ లోప ముఖ్య లక్షణం. కాయల సైజు కూడా తగ్గి దిగుబడులు తగ్గిపోతాయి. కాయ పగుళ్లను నివారించేందుకు సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు వాడాలి. పచ్చిరొట్ట పైర్లు పెంచి కలియదున్నటం వల్ల బోరాన్ ధాతువు మొక్కలకు అంది అధిక దిగుబడులు, నాణ్యతకు అవకాశం ఉంటుంది. పంట 3-4 ఆకుల దశలో లీటర్ నీటికి 2 గ్రాముల బోరాక్స్ ను కలిపి పిచికారీ చేయాలి. ఇలా చేయటం వల్ల ఆడపూల శాతం పెరిగి దిగుబడులు పెరుగుతాయి. నేలలో తగు మోతాదులో తేమ ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి తడులను సమాన వ్యవధిలో అందించాలి. తేమ తగ్గినా పెరిగినా కాయల్లో పగుళ్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. డ్రిప్ వసతి ఉంటే అన్నిందాలా శ్రేయస్కరంగా ఉంటుంది. మొక్కజొన్న, టమోటో, మిరప, బొప్పాయి, పుచ్చ, కర్బూజా ఇలా పంట ఏదైనా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడమే ఆ రైతు లక్ష్యం. సాగులో నూతన విధానాలు ఆచరించడంలో ఆ అన్నదాత ఆదర్శప్రాయుడు. గత ఏడాది మామిడి తోటలో అంతర పంటగా వేసిన గ్రాఫ్టింగ్ టమోటో నుంచి ఎకరాకు 22 టన్నుల దిగుబడి సాధించిన ఆ అభ్యుదయ రైతు ఈ ఏడాది 4 ఎకరాలలో పచ్చిమిరపను సాగు చేస్తున్నాడు. సాధారణంగా మిరపకు తెగుళ్ల బెడద ఎక్కువ, కానీ ఆ తోట ఎంత ఆరోగ్యంగా నవనవలాడుతుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. కరెంటు కష్టాలను అధిగమించేందుకు సోలార్ను ఏర్పాటు చేసుకున్నారు. మిరప సాగులో అవలంబించిన విధానాలు, దిగుబడులు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం రండి మరి. ఈ మిరప తోటను చూశారా? నవనవలాడుతోంది కదూ. ఎత్తైన బెడ్లపై మల్చింగ్, డ్రిప్ ఏర్పాటుతో చెట్టు నిండా కాయలతో కళకళలాడుతున్న ఈ మిరప తోట విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామంలో ఉంది. తాను పండించిన మిరపను మనకు చూపెడుతున్న ఈ రైతు లగడు చిన వెంకటరావు. గత ఏడాది గ్రాఫ్టింగ్ టమోటాను అధిక దిగుబడితో సాగుచేసి తోటి రైతులకు ఆదర్శంగా నిలిచారు. పంట ఏదైనా శాస్త్రీయ పద్ధతులను మాత్రం తప్పక ఆచరిస్తారు. దీంతో సాగు ఖర్చులు అదుపులో ఉండి పైరు ఆరోగ్యంగా ఉందంటారు ఈ రైతు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పచ్చిమిరపను 4 ఎకరాల్లో సాగు చేశారు. ఎంచుకున్నది ఒక ప్రైవేటు రకం విత్తనం. సొంతంగా తానే నారు పెంచుకుని నాటుకున్నారు. ప్రస్తుతం 4వ కోత చేస్తున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్న రైతు మాటల్లోనే వివరాలు తెలుసుకుందాం. ఇది కొత్తగా ల్యాండ్ కొన్నామండి. ఈ ల్యాండ్లో మామిడి తోట ఉండేది 60,000, 70,000, లక్ష రూపాయలు వస్తే మనకి కలిసి రావట్లేదని మొత్తం రిమూవ్ చేస్తాం మామిడి తోట. అగ్రికల్చర్, హార్టికల్చర్ ద్వారా మేము డ్రిప్పు మల్చింగ్ షీట్ వేసి మొత్తం అంతా బోర్లు కొట్టించామండి. సోలార్ పద్ధతే, 2 సోలార్లు ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి. తక్కువ నీటితోటి ఎక్కువగా మేము ఆదాయం పొందుతున్నాం. ఈ మిరప నారు మన సొంత మళ్ళీలోనే నారేసి అలాగా మొత్తం 4 ఎకరాలు మిరప వేసాను. వేసి 60 డేస్కి మనకి కటింగ్కి వచ్చింది. ఇది ఫస్ట్ కటింగ్లో దగ్గర నాకు 1,50,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఒక 50,000 తీసండి ఖర్చులు, 1,00,000 రూపాయలు నాకు ఇన్కమ్. ఇది మినిమం కనీసం ఎలా చూసుకున్నా ఒక 3 మంత్స్ 4 మంత్స్ కాస్తుందని నేను ఆశిస్తున్నాను. 30 రూపాయలు చేసి అమ్మాను. లేబర్ కాస్ట్ కూడా 12 మంది లేడీస్ ఏరుతున్నారండి. పచ్చిది అమ్ముతున్నాం. పండు మిరపకాయలు కూడా అక్కడక్కడ పండుతున్నాయి. అవి కూడా తీసి ఒక దగ్గర డాబా మీద పెడుతున్నాం. అవి క్వింటాల్ లెక్కన అమ్ముతున్నమాట.
అంచేత ఏంటంటే మంచి ఇన్కమ్. నేను డ్రిప్ ద్వారా అన్ని ఎరువులు ఇస్తానండి. ఇప్పుడు ఎకరానికి కనీసం ఒక బస్తా అంటే ఒక 50 కేజీలు 100 కేజీలు వేస్తారు. అలాంటిది 1 కేజీన్నర ఎరువుతోటి 2 డేస్కి ఒకసారి మేము ఎరువు ఇస్తున్నాం. 319 ఒకటి, 13,045 ఒకటి, కాల్షియము, మెగ్నీషియము, బోరాను ఈ ఎరువులు ఇస్తానమాట అండి. దాంతో కూడా జీవామృతం అన్నీ కూడా తయారు చేస్తున్నాం. వేసి డ్రిప్ ద్వారా ఎరువిస్తాను. రొటావేటర్ తోటి మేము కలుపది కూడా దున్నుకుంటున్నాం. ఖర్చు అంతా లేదు, 2,500 3,000 అంతే. ఇదే రైతు సోదరులు గొప్పు తవ్వాలి ఇవన్నీ చేయాలంటే కనీసం ₹1,00,000 అవుతుంది. మందులు మాత్రం కూడా 10 డేస్కి ఒకసారి స్ప్రే చేయాలండి. దానితో బంతి ప్రతి పంటలోనూ కూడా బంతి కంపల్సరీగా వేయాలండి. మనం బోర్డర్ చుట్టూరుగా బంతి వేసాం. దానివల్ల ఏంటంటే ఈ పురుగు రాగానే దాని మీదకి అటాక్ అయ్యి తర్వాత అప్పుడు మిరప మీదకి వస్తుంది. అంచేత ఏంటంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. రైతు సోదరులు అందరూ కూడా ఈ పద్ధతిలో చేసుకొని మంచి ఆదాయం పొందాలని కోరుకుంటాను. మిరప నాటడానికి ముందుగా 4-5 సార్లు పొలాన్ని మెత్తగా దున్నించి ఆఖరి దుక్కిలో ఎకరాకు పశువుల ఎరువు 6 ట్రక్కులు, యూరియా 1 బస్తా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1 బస్తా, సూపర్ ఫాస్ఫేట్ 3 బస్తాలు వేసి బోదెలు చేసుకున్నారు. బోదెలపై డ్రిప్, మల్చ్ పేపరు పరిచి బోదెల మధ్య 5 అడుగులు, మొక్కల మధ్య 2.5 అడుగులు దూరంతో నవంబర్ 15న నాటుకున్నారు. విత్తింది మొదలు వారానికొకసారి ఎకరాకు 3 కిలోల చొప్పున 3/19, 3/17 ఎరువుల్ని మార్చి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. వరుసల మధ్య ఎడం ఎక్కువగా ఉండటంతో కలుపు నివారణకు రోటోవేటర్ను ఉపయోగిస్తున్నారు. సస్య రక్షణలో భాగంగా పొలం చుట్టూ బంతి మొక్కలు నాటుకున్నారు. సొంతంగా కషాయాలను తయారు చేసుకుని వాడుతున్నారు. అవసరమైతేనే రసాయన మందులను పిచికారీ చేస్తున్నారు. జనవరి 2వ తేదీన మొదటి కోత తీశారు. ఇప్పటికీ 3 కోతల నుంచి ఎకరాకు 6 టన్నుల పచ్చిమిర్చి దిగుబడి తీసుకున్నారు. కిలోకు సరాసరిన ₹30 ధర దక్కింది. విత్తనం మొదలు నేల తయారీ, ఎరువులు, సస్య రక్షణ, కోత కూలి ఇలా అన్ని ఖర్చులు పోను ఇప్పటికే ఎకరాకు 80,000కు పైగా నికరంగా మిగిలింది. మరో 2 నెలల పాటు కోతలుంటాయని, ఎకరాకు మరొక 10 టన్నుల కాయ దిగుబడి వచ్చినా మొత్తంగా ఎకరాకు ₹2,80,000 నికరంగా మిగులుతాయని రైతు ధీమాగా చెబుతున్నారు. కొంత పండు మిరపను సైతం కిలో ₹200 చొప్పున అమ్మకం చేస్తున్నారు. మొత్తంగా మిరప సాగు లాభాలను తెచ్చిపెట్టిందని, మిరప పూర్తయ్యాక గ్రాఫ్టింగ్ టమోటాను ఈ ఏడాది కూడా నాటుతానని చెబుతున్నారు. మిరప సాగులో వెంకటరావు సమయానుకూలంగా సాగు పద్ధతులు, సస్య రక్షణా విధానాలను అనుసరిస్తున్నారని చెబుతారు జామి మండల ఉద్యానవన అధికారి అనిత. ఇక్కడ 4 ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు రైతు. ఇన్నోవేటివ్గా ప్లాంటేషన్ చేస్తుంటారు. వేసిన ప్రతి పంటలో అత్యధిక దిగుబడి తీస్తూ అందరి రైతులకు మార్గదర్శిగా నిలబడుతూ మిగతా వాళ్ళకి కూడా తను చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తూ మంచి సహకారిగా ముందున్న రైతుగా మాకు తోడ్పడుతున్నారు. భూమి తయారు చేయడం దగ్గర నుంచి పచ్చిరొట్టె ఎరువులు వేయడం కానీ, గెత్తం వేయడం కానీ ఇవన్నీ చేస్తూ అంతా మల్చ్ షీట్తో డ్రిప్తో ఉన్నది గార్డెన్ అంతా. కంప్లీట్గా మనం చూసినట్లయితే మనకి తోట మొత్తము ఎక్కడ కలుపు అనేది కనిపించట్లేదు. కారణం ఏంటంటే కలుపు మందులు ఏమి కొట్టకుండా, లేదంటే మాన్యువల్ లేబర్ యూస్ చేస్తే మనకి ఇప్పుడు లేబర్ సమస్య ఎక్కువ ఉంది. దాంతో కూడా పోకుండా రోటోవీడర్ని యూస్ చేస్తున్నారు. ఒక్క లేబర్తోని మొత్తం 1.5 రోజుల్లో ఈ 4 ఎకరాలు వీడింగ్ మొత్తం చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ ఒక్క మనిషికి తర్వాత రోటోవీడర్కి కలిపి ₹2,000 మొత్తం కంప్లీట్ అవుతుంది. అదే మాన్యువల్ లేబర్ అయితే దాదాపు 5,000 నుంచి 6,000 వరకు కలుపు తీతకే డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే మల్చ్ షీట్, కంప్లీట్ మల్చ్ షీట్తో బెడ్స్ రేస్ చేసి ఉన్నారు. కలుపు రాదు. రెండోది భూమిలో ఉన్న తేమ ఆరిపోకుండా దాన్ని కాపాడుతుంది. ఈ 2 విధాలుగా మనకి మల్చ్ షీట్ ఉపయోగపడుతుంది. దాన్ని కూడా యూస్ చేస్తున్నారు. మూడోది డ్రిప్. ఈ డ్రిప్ పద్ధతిలో ఏంటంటే ఉట్టి వాటరే కాకుండా రోజు విడిచి రోజు ఫెర్టిగేషన్ ద్వారా అందించడం వల్ల మనకి ఎక్కడ కానీ సూక్ష్మధాతుల లోపాలు కానీ, ఫెర్టిలైజర్ డెఫిషియన్సీస్ కానీ తోటలో ఎక్కడా కనిపించట్లేదు. పెస్ట్ డిసీజులు కానీ ఏది కనిపించినా ఉద్యాన అధికారి వాళ్ళని కాంటాక్ట్ చేస్తూ ఇక్కడ ఈయన కృషి మనకి ఎంతగానో కనిపిస్తుంది. మాది మ్యాన్ పవర్తో మేము చేసుకుంటామండి. ల్యాండ్ తక్కువ కాబట్టి, వెంకటరావు గారిది 5 ఎకరాల దగ్గర ల్యాండ్ కాబట్టి మ్యాన్ పవర్తో చేస్తే చాలా ఖర్చు ఎక్కువ అవుతుందండి. అందుకే డ్రిప్తో పెట్టి ఈ ట్రాక్టర్స్, ఈ వెహికల్స్ వాటితో చేయగలుగుతారండి. కాపు నెంబర్ 1 అండి. మరి పెట్టుబడి కూడా తక్కువ అండి వెంకటరావు గారు చేసిన వ్యవసాయం. నేను ఎకరా 20 సెంట్లు బెండ వేసానండి. అంతా మ్యాన్ పేపర్ ప్రకారంగా వేసాము.
వేస్తే అది దానికి ఖర్చు అయితే చాలా ఎక్కువ అవుతుంది. 2 months బ్యాక్ ఆల్రెడీ వెంకటరావు గారి క్షేత్రానికి నేను ఆల్రెడీ రావడం జరిగింది. చేస్తే ఈ విధంగా చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. చాలా తక్కువ ఖర్చుతో ఇది ఎక్కువ లాభం ఆర్జించవచ్చండి. మేము ఇదే విత్తనం మిరప వేసామండి. వేసాము కానీ ఈ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. నేను రోజుకి కూడా నేను వేసింది 40 సెంట్లు వేసాను. దానికి నేను రోజు ఏరితే నాకు 2000 రూపాయలు వస్తాయి. ఈ సాగు విధానం ఇది బాగుందండి. మేము సాగు విధానం దిప్పి కానీ మామూలు పేపర్ కానీ వేయలేదండి. మామూలుగా ఫీల్డ్లో మామూలుగా వేస్తామండి. వెంకటరావు ఫీల్డ్ బాగుందండి. ఇలా చెయ్యాలని మాకు అనిపిస్తుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. దిగుబడుల్లో నాణ్యత తగ్గడం, చీడపీడలు పెచ్చరిల్లడం వంటి ప్రతికూలతలతో గత 2-3 ఏళ్లుగా సాగు మిగులుబాటు కాని పరిస్థితి ఎదురైందంటూ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు వాపోతున్నారు. పంట ఎదిగే సమయంలో కురిసిన వర్షాలతో దుంపకుళ్ళు, ఆకుమచ్చ వంటి తెగుళ్లు ఆశించాయి. దీంతో దిగుబడులపై ప్రభావం పడిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 1,50,000 ఖర్చు దాటుతుంటే పెట్టుబడి కూడా రావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తీతలు చేస్తున్నామని, ఈసారి సగానికి సగం దిగుబడులు తగ్గాయని రైతులు చెబుతున్నారు. పంట పండిస్తున్నాం కానీ అంత రోగాలు బాగున్నాయి. వర్షాలు బాగా పడుట్లా గిట్టుబాటు ధర అన్నది లేదు. ఎకరానికి కనీసం అంటే 1,50,000 1,80,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అక్కడ మార్కెట్కి వెళ్ళేటోళ్ళకి 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. మీదికెళ్ళి మాకు 60,000-70,000 రూపాయలు మేమే పెట్టుబడి పెట్టుకోవడం జరుగుతుంది. ఒక ఎకరాన్ని దొబ్బితే కనీసం అంటే ఒక 8-9-10 ట్రాక్టర్లు వెళ్ళాలా. అసుంటిది ఒక ట్రాక్టరు 2 ట్రాక్టర్లు వెళ్తున్నాయి. 6-7 క్వింటల్ వెళ్తుంది ఒక ఎకరంకి వచ్చేసి. ఒక 15-20 క్వింటల్ 30 క్వింటల్ వెళ్తే రైతుకి ఏమన్నా పెట్టుబడి ధరకు లాభం కలుగుతుంది. మినిమము 14,000-15,000 ఉంటే బాగుంటుంది. పెట్టిన పెట్టుబడి అన్న మాకు రావడానికి వీలుంటుంది. 5 ఎకరాల పసుపు పెట్టేటోళ్ళము 2 ఎకరాలు పెట్టినాము. 2 ఎకరాలు పెడితే అది ఇత్తనం పెడదామంటే కూడా పసుపు వెళ్తలేదు, అంత మురిగిపోయింది. ఎకరానికి 20-30 క్వింటాలు వెళ్తుంది. అసలుంటిది 5 క్వింటాల్ 6 క్వింటాల్ అన్నా అయ్యేటట్లేదు. వానలు పడి మురిగిపోయినాయి, మళ్ళీ మొత్తం రోగం పడి మురిగిపోయింది. విత్తనం వెళ్ళకుండా అయిపోయింది. 15 ఏళ్ళు 16 ఏళ్ళు పోయినా ఈ పంట దిగుబడి వచ్చేటట్లేదు. ఏటికేడాది ధరలు పెరగాల్సింది పోయి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని పసుపు రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న క్వింటాలుకు 6,500 రూపాయల ధర ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదని దిగాలు చెందుతున్నారు. వర్షాలకు బాగా రోగాలు పడి ఖరాబ్ అయింది. పెట్టుబడి మస్తు అయింది. ఎకరానికి 2 లారీలు పోసినాము, మందులు కొట్టినాము, 2 సార్లు మందులు వెళ్ళాము. ఏది చేసినా రోగం పడ్డది. ఏం దిగుబడి ఏం రాలేదు. ధర లేదు, ఏం లేదు. పెట్టిన పెట్టుబడి కూడా లేదు. ఉన్నది మొత్తం ఖరాబ్ అయింది. లోపల మొత్తం పురుగు తినిపోతుంది. పురుగు రోగం పడ్డదంటే అది మళ్ళీ వెళ్ళిపోతలేదు. ఎన్ని మందులు కొట్టినా కానీ ఎంత కొట్టినా కానీ అది పనిచేస్తలేదు. మొత్తం పురుగులే వాడుతున్నాయి. మాకేం లాభం లేదు ఈ పంటతోని. మేము కాపర్లం ఎట్లా బతకాలా? 4 వేసేటోళ్ళు ఒక బిగడ వేసింది. ఇప్పుడు ఆ బిగెట్ట కూడా మొత్తం పోయింది. ఇచ్చినాక కూడా లేదు మాకు. కైకిలకు నిండది, మందులకు నిండది, ఏమీ లాభం లేదు. మా కాపర్ల బతికెట్లా? పనికి వచ్చినాము. ఇక్కడ పని కూడా చాలా దొరుకుతలేదు. వీళ్ళు 2 బిగాలు 3 బిగాలు 10 బిగాలు వేసే పసుపు కూడా వాళ్ళు 1/2 బిగడే వేస్తారు. కానీ ఎక్కడికెళ్ళో పిల్లల్ని చిన్నగా తీసుకొని ఇక్కడ వచ్చేటం ఇంత పైసలు దొరుకుతాయేమో, వాళ్ళ చదివిపిస్తామేమో అని అనుకున్నాం. దానివల్ల కూడా మాకు ఏం కూడా వెళ్తుంది. వీళ్ళు ఇచ్చేది 200. ఇప్పుడు 10-15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి మేము. కానీ ఇప్పుడు వాళ్ళు పంట వెళ్తలేదు, మాకు కూడా కైకిళ్ళు తగ్గిస్తున్నారు. సమయానికి కూలీలు దొరకకపోవడం, కూలీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో సాగుదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. కనీసం మార్కెట్లోనైనా గిట్టుబాటు ధర కల్పిస్తే కొంతలో కొంత ఊరట కలుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.